కొరత గురించి మాట్లాడతాడు. డీజిల్ కొరత ఉన్నది ఎక్కడన్నా? ఇలా ఏ రాష్ట్రంలో, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత పెట్రోల్ మీద 30 రూపాయలు ట్యాక్స్ వసూలు చేసే నువ్వా మాట్లాడేది? సిగ్గుండాలా మీ ప్రభుత్వానికి? ఈరోజు డీజిల్ మీద వ్యాట్ తగ్గించుకుంటే దాదాపుగా 30 రూపాయలు మీరు వసూలు చేసుకుంటా ఈరోజు మీరు మాట్లాడుతున్న నీతులు. మొన్న కేంద్ర ప్రభుత్వం తగ్గించుకున్నప్పుడు తగ్గించుకోవాలని చూయలేదా నీకు? మీ కాంగ్రెస్ పాలిత ప్రాంతాల కన్నా కూడా నువ్వు ఎక్కడ తీసుకుంటున్నావు రేటు? వేరే రాష్ట్రాలతో కంపేర్ చేయు. ఎక్కడ లేనటువంటి ట్యాక్సులు వేసి ఇలా నువ్వు మాట్లాడుతున్నావు. ఢిల్లీ యాత్రలు మీరు చేస్తారు మంత్రి పదవుల కోసం, మూటలు మోయడం కోసం, సంచులు మోయడం కోసం, సుట్ కేసులు మోయడం కోసం, పదవులు కాపాడుకోవడం కోసం మీరు ఢిల్లీ టూర్లు చేస్తారు. భారతీయ జనతా పార్టీకి అవసరం పడదు. ఢిల్లీ టూర్లకు అలవాటు పడ్డది మీరు, పైరవీలకు అలవాటు పడ్డది మీరు. మీరా మాట్లాడేది? ఈరోజు రైతుల గురించి మాట్లాడమంటే ఏదో సమస్య డైవర్ట్ చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు కదా. నేను అడుగుతా ఉన్నాను, నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి విక్రమార్క గారు, మీరందరూ కలిసి రండి. ఎక్కడ ఏ ఛానల్లో కూర్చున్నామో మీరు ఎక్కడ పిలిస్తే అక్కడికి వస్తా, ఓపెన్ డిబేట్కి సిద్ధమని తెలియజేస్తా ఉన్నాను. మీకు చేతగాక, పాలన చేయలేక ఈరోజు ఏదో ఒక రకంగా బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తున్న మీరు ఏదో ఒక రకంగా అందరినీ రైతులను మోసం చేయాలని ఆలోచనతో ఉన్నటువంటి మీరు ఈరోజు ఇలాంటి ఆలోచన చేయడం, ఇలాంటి మాటలు మాట్లాడడం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీకు చేత కాకుంటే చేత కాలేదు, తప్పు జరిగింది, దాన్ని తడిసినా కొనుగోలు చేస్తా అని చెప్పాలా? నువ్వు కొనుగోలు చేసేది, పండించేది ఎంత, నువ్వు కొనుగోలు చేసేది ఎంత, చివరి గింజదానికి ఎట్లా కొనుగోలు చేస్తావు సమాధానం చెప్పు ముందు. ఈ రాష్ట్రం పూర్తిగా వైఫల్యం చెందింది. అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ లేదు. నువ్వు చెప్తే కలెక్టర్ ఇంటలేరు, నువ్వు చెప్తే మినిస్టర్లు చెప్తే అధికారులు ఇంటలేరు. కేవలం ఒక డ్రామా కంపెనీ నడుస్తూ ఉన్నది, ఒక రియల్ ఎస్టేట్ బ్రోకింగ్ కంపెనీ నడుస్తూ ఉన్నది రాష్ట్రం. బట్టి విక్రమార్క గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు కేంద్రం గురించి. అయ్యా బట్టి విక్రమార్క గారు, మీరు ధాన్యం గురించి మాట్లాడకన్నా ధనం గురించి మాట్లాడితే మంచిగా ఉంటుంది. మీకు ధనం మీద ఉన్న రోకు ధాన్యం మీద మీకు ఎక్కడిది? మీరు ఎప్పుడు పండించారు ధాన్యము? తుమ్మల నాగేశ్వరరావు గారు, మీకు తెలియదా? ఈ రాష్ట్రంలో జొన్నలు ఒక ఎకరానికి 30 కుంటలు పండితే 10 కుంటలు కొంటావా? మరి ఇదే నా చివరి ధాన్యం వరకు కొనుగోలు చేసాడంటే నువ్వు కొనుగోలు చేసేది 10 కిలోల ఎకరానికి. మక్కలు 40 కుంటలు పండితే నువ్వు కేవలం 26.5 కుంటలు మాత్రమే కొంటంటున్నావు. జొండలు 30 కుంటలు పండితే నువ్వు 10 కుంటలు మాత్రమే కొనుగోలు చేస్తా అంటున్నావు. మరి మిగిలిన ధాన్యం ఎక్కడ పోవాలా? రైతు దినం రాత్రి కష్టపడి పండించిన పంట ఈరోజు కళ్ళలలో పోసుకొని గత 45 రోజుల నుంచి ఎండలలో ఎండుకుంటా, అకాల వర్షం పడితే కాపాడుకుంటా రైతు 45 రోజులు గోసపడితే ఇలా కొనుగోలు చేసేది ఎంతండి? మీరా మాట్లాడేది? దేనికోసం ఇచ్చిండ్రు? చివరి ధాన్యం వరకు కొనుగోలు చేస్తానని హామీ ఇచ్చిన మీరు సమాధానం చెప్పాలని అడుగుతున్నాం. కాంగ్రెస్ వాళ్ళు యాత్ర ఎందుకు భయపడుతున్నారు? బీజేపీలో ఈరోజు యాత్ర చేస్తే కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? బీజేపీ యాత్ర మానుకోవాలంటే మేము రైతుల పక్షాన్ని నిలబడి రైతుల కోసం, రైతుల సంక్షేమం కోసం వారిని కాపాడాలని, వారికి ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చాలని, వారి గోస తెలుసుకోవాలని, వారి అర్థనాదాలు విని చలించిపోయి వారి పక్షాన్ని నిలబడితే మీకు బాధ అవుతున్నది. మాదట అధికారం కోసం మేము చేసేటువంటి తాపత్రయం మాట. అసుంటి తాపత్రయం మీకు, అసుంటి తాపత్రయపడేది మీరు. మీ కుర్చీలు కాపాడేందుకు ఢిల్లీ టూర్లు చేసేటోళ్ళు మీరు, ముళ్ళలు మోసేటోళ్ళు మీరు. మీరా మాట్లాడేది మా గురించి?
ఈ ఒక్క రైతుల సమస్యనా? రేపు భారతీయ జనతా పార్టీ నిర్ణయించుకొని ప్రజల్లోకి వెళ్తే